మరి ఇప్పుడు సెప్టెంబర్ 21వ తారీఖు అంటే గత 15 రోజుల నుంచి కూడా ఈ యొక్క మహాలయ పక్షాలు అనేవి రావటం కూడా జరిగింది. చాలామంది కూడా వారి యొక్క పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు అంటే మన అమ్మా నాన్నల వైపున 9 తరాలు, అటు 9 తరాలు, ఇటు 9 తరాలు వారిని పితృదేవతలు అంటారు. ఈ యొక్క పితృదేవతలు మరి చనిపోయి ఉంటారు. చనిపోయి వారు ఆకలితో అలమటిస్తూ వారు ఎప్పుడు ఘోషిస్తూ ఉంటారు. కాబట్టి మనం కనీసం ఏడాదికి ఒక్కసారైనా మన పితృదేవతలు మనం గుర్తించుకొని వారి యొక్క పేరున ఏదైనా అనాథ శరణాలయాల్లో కానీ, లేదా 10 మంది పేదవారికి కానీ, వికలాంగులకు కానీ, లేదా చిన్నపిల్లల ఆశ్రమాల్లో కానీ మరి మీకు తోచినటువంటి సహాయాన్ని, అన్నప్రసాదం కానీ, ఆహార వితరణ కానీ, లేదా ఆహారం వండుటకు సరుకులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇచ్చినచో మన పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుందని పురాణాలు చెప్తూ ఉంటాయి. కాబట్టే రేపు 21వ తారీఖు మహాలయ పక్షాలు టైం అంటే 21వ తారీఖుతో పూర్తవుతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మరి మన దాతలు కానివ్వండి, లేదా మన శ్రేయోభిలాషులు కానివ్వండి, వీరందరూ కూడా ఈరోజు రేపు భారతదేశంలో ఉన్నటువంటి వారి చనిపోయినటువంటి పితృదేవతలందరూ కూడా అన్న సంతర్పణ చేస్తే వారి యొక్క ఆత్మ శాంతిస్తుందని ఈ సందర్భంగా మరి మీ అందరూ కూడా తెలియజేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మేము గీతామయ వృద్ధాశ్రమం, గీతామయ బాలభవన్ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. మాకు అనేక మంది సహాయ సహకారాలు అందిస్తుంటారు. మా యొక్క వృద్ధాశ్రమంలోనే ఆహారం పెట్టండి అని కాదు, మీ దగ్గరలో ఉన్నటువంటి అనేక వృద్ధాశ్రమాలు ఉంటాయి, వికలాంగులు ఉంటాయి, పూర్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి మీకు తోచినటువంటి సహాయ సహకారాన్ని మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందించవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పితృదేవతల్ని తలుచుకొని వారి యొక్క ఆత్మ సంతర్పణ కోసం మీరు ఆహారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే వారు నీటి కోసము, ఆహారం కోసము మరి వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు, మా యొక్క వారసులు మాకు ఆహారాన్ని అందించట్లేదని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పితృదేవతలను గౌరవించి వారికి ఆహారాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి యొక్క గీతామయ వృద్ధుల గోశాల మరియు బాలభవన్ తరపున మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.